దేశంలో ఒక ప్రకటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా అధికార పార్టీలో హడావుడి మొదలైంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు 263 వరకు పెరిగే అవకాశం ఉందని తాజాగా సమాచారం. లోక్సభ నియోజకవర్గాల సంఖ్య కూడా దాదాపు 38 వరకు పెరగనుంది. నియోజకవర్గాలు పెరిగితే అన్ని రాజకీయ పార్టీలకు లాభమేనా అంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టమని చెప్పక తప్పదు. దీంతో అసలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది, కొత్త ఎంపీ స్థానం వచ్చే ఛాన్స్ ఉందా అనే టాపిక్ హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ గోదావరి రాజకీయంగా హాట్ బెడ్. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఫైల్ ఇప్పుడు ఢిల్లీలో కదులుతోంది. డిలిమిటేషన్ ఒక పదం, కానీ ప్రభావం పవర్ గేమ్ మొత్తం మార్చే స్థాయి. ఎక్కడ కొత్త సీట్లు, ఎవరు లాభపడతారు, ఇవి ఇప్పుడు ప్రతి నాయకుడి మైండ్లో తిరుగుతున్న ప్రశ్నలు. కొత్త సీట్లు, కొత్త టికెట్లు, కొత్త ఆశావహులు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే ఇంకా అధికారిక ప్రకటన లేదు, కేవలం లెక్కలు, లీకులు మాత్రమే. కానీ ఒక్కసారి బిల్లు పార్లమెంటులోకి వస్తే గేమ్ పూర్తిగా మారిపోతుంది. దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. 2029లో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా తమకు టికెట్లు లభించనున్నాయని పార్టీలోని ఆశావహులు అప్పుడే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఏ స్థానం తమకు కలిసొస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఏలూరు పార్లమెంటరీ స్థానం ఒక్కటే ఉంది. ఇందులో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, కైకలూరు, నూజివీడు, పోలవరం ఇలా 7 నియోజకవర్గాలున్నాయి. ఇవే ఇప్పుడు 10 లేదా 11గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే నర్సాపురం ఎంపీ స్థానం ఉంది. ఇందులో ఆచంట, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం ఇలా 7 నియోజకవర్గాలున్నాయి. ఇందులో కూడా 3 లేక 4 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అలా 2 ఎంపీ స్థానాల్లో కలిపి 7 నియోజకవర్గాలు పెరిగితే మరొక ఎంపీ స్థానం తప్పక వస్తుందని అంటున్నారు. అప్పుడు పార్లమెంటరీ స్థానం భీమవరం లేదా తాడేపల్లిగూడెం పేర్లొస్తాయని అప్పుడే లెక్కలేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు కొత్త తరం వచ్చింది. టికెట్లను ఆశించే వారి సంఖ్య పెరిగింది. పునర్విభజనలో నియోజకవర్గాలు పెరిగితే తమకు అవకాశాలు వస్తాయన్న జోష్ నేతల్లో నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పార్లమెంటరీ స్థానం చూస్తే జిల్లా కేంద్రంలో 2.40 లక్షల జనాభా ఉంది. దీంతో ఏలూరుని 2 భాగాలుగా చేసి పక్క మండలాల్లోని గ్రామాలను కొన్నింటిని కలిపి సిటీ, రూరల్ నియోజకవర్గాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. వీటిలో టీ నర్సాపురం, కొయ్యలగూడెం మండలాలు గిరిజనేతర ప్రాంతాలుగా ఉన్నాయి. ఇకపోతే చింతలపూడి నియోజకవర్గంలో కొన్ని మండలాలను తీసి కొత్తగా జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మూడోదేమిటంటే గతంలో ఉంగుటూరు నియోజకవర్గంలోని నల్లజర్ల, ద్వారకా, తిరుమల మండలాలు తూర్పుగోదావరి పరిధిలోని గోపాలపురం నియోజకవర్గంలోకి వెళ్లాయి. వీటి స్థానంలో నిడమర్రు, గణపవరం మండలాలను ఉంగుటూరులో విలీనం చేశారు. ఇప్పుడు ఈ మండలాలు అటు ఇటు అవుతాయి. లేదంటే వీటన్నింటినీ కలిపి ద్వారకా, తిరుమల పేరుతో కొత్త నియోజకవర్గం వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఏలూరు సిటీ, జంగారెడ్డిగూడెం, ద్వారకా, తిరుమల 3 నియోజకవర్గాలు రావచ్చునని అంటున్నారు. భీమవరం పట్టణం ఆర్థికంగా విస్తరిస్తోంది. అందుకని ఉండి నియోజకవర్గం నుంచి కొన్ని మండలాలను తీసి కొత్త నియోజకవర్గంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలాగే తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మధ్య గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒకటి ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. అన్నింటికీ మించి అత్తిలి, పెనుమంట్ర, గణపవరం మండలాలతో అత్తిలి నియోజకవర్గం ఉండేది. తర్వాత అత్తిలిని తీసుకెళ్లి తణుకులో కలిపారు. పెనుమంట్ర తీసుకెళ్లి ఆచంటలో కలిపారు. అటు తర్వాత గణపవరాన్ని తీసుకువెళ్లి ఉంగుటూరు నియోజకవర్గంలో కలిపేశారు. మళ్లీ వీటన్నింటినీ కలిపి కొత్త నియోజకవర్గం చేయొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఇందులో జనాభా లెక్కలు తీస్తారు. అలాగే పెరిగిన ఓటర్ల సంఖ్యను చూస్తారు. ఇంకా రిజర్వేషన్లు, అలాగే కొత్తగా వచ్చిన మహిళల 33% రిజర్వేషన్లు, వీటన్నింటినీ బేరీజు వేసుకుని ఆ ప్రకారం నియోజకవర్గాల పెంపు ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అధికారంలో ఉన్న పార్టీలకు ఈ నియోజకవర్గాల పెంపు అడ్వాంటేజ్ అవుతుంది అన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో అధికారంలో లేని పార్టీలకు నియోజకవర్గాల పెంపు చాలా కష్టంగా మారుతుంటుంది. అయినా గానీ పొలిటికల్ హీట్ మాత్రం తారాస్థాయికి చేరుకుంటుంది. రాజకీయ విమర్శల వేడి పెరిగిపోతుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు పెరిగిపోతాయి. ప్రధానంగా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అంటే పాత నియోజకవర్గాల్లో సర్దుబాట్లు జరుగుతాయి. నియోజకవర్గాల విభజనకు గురవుతాయి. ఈ నియోజకవర్గంలోని ప్రాంతం ఇంకో నియోజకవర్గంలోకి వెళుతుంది. కొత్తగా మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఈ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయి. మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని మండలాలు, గ్రామాలు అటు ఇటు అయ్యాయి. జిల్లా కేంద్రాలు కూడా దూరమైపోయాయి. ఈ దెబ్బతో వీటన్నింటినీ సరిచేయొచ్చని అంటున్నారు. అన్నింటికీ మించి తమ పార్టీ ఓటర్లు ఎక్కడున్నారు, ప్రతిపక్ష పార్టీ ఓటర్లు ఎక్కడున్నారు, వీటిని ఎలా చేల్చొచ్చనే అవకాశం ఇప్పుడు అధికార కూటమి పార్టీకి అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని అంటున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గాల పెంపు ప్రతిపక్ష పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందా లేదా అధికార పార్టీకి అంది వచ్చిన అవకాశంగా మారుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.